అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ని ఎందుకు మోహరించారు? భారత్ యుద్ధానికి రెడీ అవుతోందా? పాకిస్తాన్ ఆర్మీ సీజ్ ఫైర్ ఎందుకు బ్రేక్ చేస్తోంది? మాపై అటాక్ చేస్తే మేము అణ్వాయుధాలను ప్రయోగించటానికైనా రెడీగానే ఉన్నామంటోంది. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? భారత్ పాకిస్తాన్ రెండు యుద్ధానికి రెడీ అయిపోతున్నాయా? లేక సోషల్ మీడియాలో జరుగుతున్న హడావుడి మాత్రమేనా? అసలేం జరుగుతోంది? వాస్తవంగా జరుగుతున్నవేంటి, జరిగినవేంటి, ఇందులో ఊహాగానాలేంటి? ఎందుకంటే సోషల్ మీడియాలో ఒకటే యుద్ధం, యుద్ధం అనే మాటలు వినిపిస్తున్నాయి. తీయండి బాంబులు, వేయండి క్షిపణులు అనే మాటలు తప్ప మరొకటి వినిపించటం లేదు. అసలు యుద్ధం జరుగుతుందో లేదో తెలియదు, కానీ దానికంటే చాలా ముందు, చాలా ముందే సోషల్ మీడియాలో వార్ మొదలైపోయింది. పాకిస్తాన్ శక్తి ఎంత, ఇండియా కెపాసిటీ ఎంత, ఈ రెండు తలపడితే ఏం జరుగుతుంది, మన దగ్గర ఉన్న విమానాలేంటి, వాళ్ళ దగ్గర ఉన్న జలాంతర్గాములేంటి, ఇట్లా అనేక రకాలుగా లెక్కలు వేస్తున్నారు. వాస్తవాల్లోకి వెళ్తే పెహల్గాం దాడి జరిగింది, 26 మంది చనిపోయారు, ఇది క్లియర్. దీన్ని చేసింది లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్. ఇది తనకు తానే చెప్పుకుంది, మేమే చేశామని. ఆ తర్వాత మేం కాదు, మాకు ఏ సంబంధం లేదు అని కూడా ప్రకటించింది, ప్రకటన రిలీజ్ చేసింది. కానీ ఈ దాడి తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. సౌదీ టూర్లో ఉన్న ప్రధాని వెనక్కి వచ్చేశారు. అమిత్ షా ఆర్మీ చీఫ్ కశ్మీర్ వెళ్ళారు. టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నా వదలం, వెంటాడతాం అని ప్రధాని బహిరంగ సభలోనే చెప్పేశారు. ఈ అటాక్కి దిగింది పాకిస్తాన్ అండదండలున్న సంస్థ. పైగా ఇందులో పాల్గొన్న వాళ్లలో పాకిస్తానీలు కూడా ఉన్నారు అని భద్రతా సంస్థలు ఇప్పటికే గుర్తించాయి. కాబట్టి గతంలో పుల్వామా, బాలాకోట్ వీటిని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది, లేదా అంతకు మించినదేదో జరుగుతుంది అని చాలామంది భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇదే చెప్పుకుంటున్నారు. ప్రస్తుతానికైతే భారత్ సరిహద్దులు మూసేసింది, పాకిస్తానీలను వెనక్కి పంపేసింది. సింధు నది జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది, సింధు నది నీళ్లు ఇవ్వము అని ప్రకటించింది. అటు పాకిస్తాన్ తన ఎయిర్ స్పేస్ని మూసేసింది, షిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు ఆ దేశం ప్రకటించింది. ఇక రెండు దేశాల నుండి దౌత్యాధికారులు అటు నుంచి ఇటు వెళ్ళిపోయారు. చాలా తక్కువ మందితో ఆఫీసులు నడుస్తున్నాయి. ఇక ఎల్ఓసి దగ్గర కాల్పులు జరుగుతున్నాయి, పాకిస్తాన్ ఫైర్ చేస్తోంది పాక్ ఆర్మీ అని చెప్పి వార్తలు రిపోర్ట్ అవుతున్నాయి. ఇటు సింధు ఒప్పందం సస్పెండ్ చేయగానే పాకిస్తాన్ నుండి తీవ్రమైన ప్రకటనలు వినిపించాయి. సింధు నీళ్లు రాకపోతే అందులో మీ రక్తం పారుతుంది అని బిలావల్ భుట్టోతో సహా మరికొందరు పాకిస్తానీలు ఇట్లాంటి తీవ్రమైన స్టేట్మెంట్లు చేశారు. ఇటు మన ప్రధాని మోదీ ఆర్మీ అధికారులు మంత్రులతో సమావేశాలు నిర్వహించారు. ఆర్మీకి పూర్తి ఫ్రీడమ్ ఇస్తున్నామని చెప్పేశారు. ఈ పరిణామాలన్నీ ఏదో జరగబోతోంది, దానికి రెండు దేశాలు రెడీ అవుతున్నాయి అనిపించడం సహజం. మరి యుద్ధం చేస్తారా, లేక సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారా? గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కొంతమందిలో. మరి ఇప్పుడు భారత్ దూకుడుగా పాకిస్తాన్పై అటాక్ చేస్తుందా? ఒకటి మాత్రం క్లియర్, సైన్యం, ఆయుధాలు, సాంకేతిక బలాలు, ఈ విషయంలో ఇవన్నీ చూసినప్పుడు భారత్ ముందు పాకిస్తాన్ ఏ రకంగానూ నిలబడలేదు. అదే టైంలో అణ్వాయుధాలు ప్రయోగించే సాహసం పాకిస్తాన్ నిజంగా చేస్తుంది అని భావించలేం. కానీ రష్యా ఉక్రెయిన్ వార్ మనకు ఒక హెచ్చరిక లాంటిది. బలమైన రష్యా 3 ఏళ్లుగా యుద్ధం చేస్తున్నా ఉక్రెయిన్ని పూర్తిగా ఓడించలేకపోయింది. ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. దానికి కారణం ఉక్రెయిన్ వెనుక నిన్న మొన్నటిదాకా అమెరికా సపోర్ట్ ఉంది, యూరోప్ దేశాలున్నాయి. కానీ ఇప్పుడు సీన్ మారింది. ట్రంప్ వచ్చిన తర్వాత యుద్ధ విరమణ వైపు అడుగులు వేస్తున్నారు, అడుగులు పడుతున్నాయి. కానీ దానికి కొన్ని ఒప్పందాలు అడ్డంగా ఉన్నాయి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ వస్తే అమెరికా ఎటుంటుంది, చైనా ఎటుంటుంది? ఈ ప్రశ్నలు రావడం చాలా సహజం. ఎందుకంటే ఆయుధాల వ్యాపారం, విమానాల అమ్మకాలను మించిన దందా ఏది ఈ రోజుల్లో లేదు. పెహల్గాం దాడి తర్వాత ట్రంప్ ఒక మాట అన్నాడు. ఏంటంటే భారత్, పాకిస్తాన్ ఈ రెండు మాకు దగ్గర దేశాలే, ఈ రెండు దేశాలు మాకు మిత్ర దేశాలే. కానీ కశ్మీర్ సమస్య ఇప్పటి కాదు, దీన్ని ఆ రెండు దేశాలే సాల్వ్ చేసుకుంటాయి అనేలా మాట్లాడి పెహల్గాం అనేది జరగకూడదు, ఇది ఒక చెత్త దాడి అనేశాడు. కానీ గోడ మీద పిల్లి తరహాలో ట్రంప్ మాట్లాడాడు అనేది క్లియర్. ఇక్కడ ఒక్క విషయం స్పష్టంగా చెప్పుకోవాలి, పాకిస్తాన్ దగ్గరున్న F-16 అమెరికా ఇచ్చింది, మన దగ్గరున్న F-35 అమెరికా ఇచ్చింది. అంటే ఇద్దరు ఫ్రెండ్సే అంటూ ఇద్దరికి ఆయుధాలు అమ్మే టైప్ అమెరికా. ఇక చైనా సంగతి చూస్తే ఇప్పుడు అమెరికా టారిఫ్ వార్ తర్వాత చైనాకు అమెరికా కాకుండా వేరే పెద్ద మార్కెట్లు కావాలి, చైనా కరెన్సీని బలోపేతం చేసుకునే ప్రయత్నాలు కావాలి. అట్లా కొత్త మార్కెట్లను వెతుక్కునే పనిలో చైనా ఉంది. పైగా తన ఉత్పత్తులు అమ్ముకోవడానికి భారత్ లాంటి దేశాల కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలి అనుకుంటుంది.
ఇలాంటి టైంలో చైనా ప్రత్యక్షంగా పాకిస్తాన్ పక్కన నిలబడి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది అని భావించలేం. ఇప్పటికైతే టర్కీ ఒక్కటే పాకిస్తాన్తో ఉంది అనేది క్లియర్. ఇక ఇటు పాకిస్తాన్ పరిస్థితి చూస్తే ఆ దేశ ఆర్థిక పరిస్థితి చాలా కాలంగా, చాలా ఏళ్లుగా అయోమయంగా ఉంది. జనాలకు సరిగ్గా తిండి లేదు, దేశంలో రాజకీయ అస్థిరత ఉంది, ఆర్థిక అస్థిరత ఉంది. అన్నిటికీ మించి అటు పక్కన బెలూచిస్తాన్, ఇటు పక్కన కశ్మీర్, మధ్యలో ఆర్మీ, ఐఎస్ఐ, టెర్రరిస్టులు, అటు తాలిబాన్లు. ఇవన్నీ కలిసి పాకిస్తాన్ని నిరంతరం గందరగోళంలోనే ఉంచుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఉన్న దేశం యుద్ధానికి దిగితే దానికి మరింత నష్టం కదా. అయితే ఇక్కడ రాజకీయంగా జనాల దృష్టిని మళ్లించడానికి, భారత వ్యతిరేకతను వాడుకోవడానికి కొంత పనికొచ్చినా జనాలకు తిండి లేని పరిస్థితిలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగి చికెన్ కిలో 800, పాలు 200 రూపాయలు ఉన్న చోట యుద్ధం చేస్తాం, 100 కోట్ల రూపాయలు ఆయుధాల మీద, ఆర్మీ మీద తగలబెడతామంటే జనం ఎంతవరకు స్వాగతిస్తారు, ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది అనుమానమే. అయినా పొరుగు దేశం దాడి చేస్తే కాపాడుకోవాలి, పరువు దక్కించుకోవాలి. కాబట్టి దానికోసమైనా ఎంతో కొంత తాను కూడా దాడి చేసే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది, చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ ఎన్ని రోజులు చేయగలదు? పాకిస్తాన్ ఇప్పుడున్న పరిస్థితికి ఎంతకాలం నడిపించగలదు అంటే అనుమానమే. ఇటు భారత్లో ఆర్థికంగా గడ్డుకాలం ఏమీ లేదు, ఆహార భద్రతకు వచ్చిన సమస్య ఏమీ లేదు. పైగా అన్నిటికీ మించి జనంలోనే యుద్ధం యుద్ధం అనే మాటలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా ప్రతిపక్షాల నుండి సపోర్ట్ ఉంది. ఇవన్నీ ప్రభుత్వానికి చాలా బలాన్ని ఇచ్చే అంశాలు. పైగా కశ్మీర్లో భద్రతా వైఫల్యం ఉంది అనే ఆరోపణకు కౌంటర్ ఇవ్వాలంటే, 26 మందిని చంపినా ఏం చెయ్యలేదు అనే మాట తప్పించుకోవాలంటే ఏదో ఒకటి చేయక తప్పని పరిస్థితిలో భారత ప్రభుత్వం ఉంది. మరి ఇది యుద్ధమే అవుతుందా? అయితే ఏ స్థాయి యుద్ధం అవుతుంది? చూడాలి.